తండ్రి ప్రేమకు నోసుకొని పిల్లలు ఎంతోమంది ఉన్నారండి ఈ తరంలో. తండ్రి కాసేపు మాతో ముచ్చటిస్తాడనుకుంటే దొరకని తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారండి. తల్లి ఎక్కువ దొరికిద్ది అనుకుంటున్నాను నేను. తల్లికి అందుకనే పిల్లలు చాలా దగ్గర అవుతారు. రేపు పొద్దున మూలన పడితే ఒక ముద్ద పెట్టేది కూడా తల్లికే, తండ్రికి పెట్టడానికి ఇష్టపడరు. ఎందుకంటే నీ సమయం అసలు పిల్లలతో గడుపు. వచ్చిన చాలా కాలం క్రితం ఒక చిన్న కథ చదివాను నేను. ఓ తండ్రి బాగా సంపాదిస్తాడు పిల్లల కొరకే. ఒక కొడుకు ఒక కూతురు. కొడుక్కి తండ్రి అంటే విపరీతమైన ప్రేమ. ఆ పిల్లవాడికి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 7 సంవత్సరాల పిల్లవాడు తండ్రిని కలుసుకోవడం అతనికి అస్సలు వీలు పడట్లేదు. ఎందుకంటే పిల్లవాడిని స్కూల్కి పంపిస్తాడు. ఆ స్కూల్ నుంచి వచ్చేసరికి ఆ అబ్బాయి 5 గంటలకల్లా ఇంటికి వస్తాడు. కానీ తండ్రి రాత్రి 11 గంటలకి ఇంటికి వస్తాడు. వీడు నిద్రపోతాడు. అప్పటికి ఈ పిల్లవాడు తెల్లారి పొద్దున ఈ అబ్బాయి లేచేసరికి 7 గంటలైద్ది. కానీ ఆ తండ్రి 6 గంటలకల్లా బయటికి వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి వీలు పడట్లేదు. ఒక రోజున బలవంతంగా బిడ్డ నిద్రగాసి ఆ తండ్రిని చేయబట్టుకొని లేచి వెళ్ళేటప్పుడు దొంగ దొరికావు అన్నాడు. తండ్రిని నవ్వాడు తండ్రి. బిడ్డ నవ్వాడు. ఏంటి నాన్న అంటే, రోజు నాకు కనిపించకుండా వెళ్తున్నావు కదయ్యా అని పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత, నాన్న నేను వెళ్ళాలిరా, త్వరగా నన్ను వదిలే అన్నాడు. డాడీ నువ్వు గంటకి ఎంత సంపాదిస్తావు అన్నాడు. గంటకు నేను 600 సంపాదిస్తానురా. నీ కొరకే నాన్న, నీకు కార్లు కొనాలి, నీకు బంగళాలు కట్టాలి, చాలా సంపాదించాలి నీ కొరకు. నేను గంటకు 600 సంపాదిస్తాను నాన్న అన్నాడు. సరే డాడీ ఇల్లు అన్నాడు. ఒక 2-3 నెలల తర్వాత ఇట్లాగ పొద్దున్నే లేచి ఆ తండ్రి చెయ్యి టక్కును పట్టుకున్నాడు. మరలా ఏంటినా అన్నాడు. డాడీ 2 గంటలు లేటుగా వెళ్ళు డాడీ అన్నాడు. ఎందుకు అన్నాడు. నా దగ్గర 1200 ఉన్నాయి డాడీ, నా దగ్గర 1200 ఉన్నాయి. నీకు గంటకి 600 సంపాదిస్తావు కదా, నేను గంటకి 600 నీకు ఇస్తానని గబగబా వెళ్ళి ఒక డబ్బా పగలగొట్టి ఆ డబ్బాలో ఉన్న డబ్బులను తీసుకొని 1200 తండ్రికి ఇచ్చేసాడు. ఆ తండ్రికి ఏం అర్థం కాలేదు. ఇప్పుడు ఆ పిల్లవాడి మైండ్లో ఏముంది? నాతో సమయం గడపాలంటే మా నాన్నకి డబ్బు ఇవ్వాలి, నాతో సమయం గడపాలంటే నా తండ్రికి కొంత డబ్బు, ఆయన ఎంత సంపాదిస్తాడో ఆయన సంపాదన తప్ప ఏరొక పిచ్చి లేదని ఆ పసి హృదయంలో పడింది. వీడు పెద్దవాడయ్యాడు, వాడు సంపాదించేవాడయ్యాడు. ఆ తండ్రికి 60-70 సంవత్సరాలు వచ్చింది. బీపీ, షుగర్లు, గుండె జబ్బులు అన్నీ వస్తాయి కదా ఆ టయానికి. ఆ తండ్రికి ఒక్కగానొక కొడుకు, కోట్లు సంపాదించాడు. ఆ తండ్రి ఆ బిడ్డ ఎప్పుడైనా 10 నిమిషాలు నా దగ్గర కూర్చుంటాడేమో అని ఎదురు చూడడం మొదలుపెట్టాడు. ఆ కొడుకు బిజీ అయిపోయాడు. ఆ తండ్రి ప్రాణం పరిచపిస్తుంది. కోట్ల రూపాయలు సంపాదించాడు. కానీ వృద్ధాప్యంలో ఆ తండ్రి కోరుకునేది ఏమిటంటే, నా కొడుకు పక్కనే కుర్చీ వేసుకొని ఒక్క 10 నిమిషాలు నాతో ముచ్చటిస్తే బాగుండనుకుంటాడు. ఆ విలువ, ఆ స్నేహబంధం ఆ తండ్రి ఆ కుమారుడికి తెలియదు. ఎందుకు తెలియదు? వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ లేదు, వాళ్ళిద్దరి మధ్యలో బంధము లేదు. ఏదో కన్నాడు గనక సంపాదించాడు, పెంచి పోషించాడంతే. పిల్లలకు కోరుకునేది ఏమిటంటే, కని పెంచి తిండి పెట్టి ఆస్తులు సంపాదించడం కాదు. అందాల్సిన వయసులో పిల్లలకి ప్రేమ అందాలి, ఆ తండ్రి యొక్క స్పర్శ అందాలి, ఆ తండ్రి యొక్క సహవాసం అందాలి. అది చిన్న పిల్లవాడు అప్పుడు కోరుకుంటాడు. ఆ తండ్రి, ఆ పిల్లవాడు కోరుకుంటాడు. అది తెలియనప్పుడు పెద్దవాడైన తర్వాత ఆ తండ్రి కొడుకుల మధ్యలో పూర్తిగా సంబంధాలు తెగిపోతాయి. వృద్ధాప్యంలో తండ్రి మనసు పిల్లలతో గడపాలని ఉంటుంది. పిల్లలు కాసేపు మాట్లాడితే బాగుండని ఎదురు చూస్తాడు ప్రతి తండ్రి, ప్రతి తల్లి. కానీ వారికి తీరిక లేదు. ఎందుకంటే నువ్వే కదా బాటేసావు, నువ్వే కదా ఆ సంబంధాన్ని తెగ్గొట్టావు. ఎంతమందికి అర్థమవుతుంది?
హల్లెలూయా చెప్పగలవా? పిల్లల్ని ఇంటికి వచ్చిన తర్వాత ఎంతమంది భుజాన్ని ఎక్కించుకుంటారు? ఎంతమంది గుండెల మీద ఎత్తుకొని ఆడుకుంటారు? ప్రియులారా మీరు గమనించాలి. హల్లెలూయా చెప్పు ఒకసారి, 2 చేతులు చెప్పు, ఇంకొకసారి చెప్పాలి. నువ్వేం చేస్తావన్నా, నేను బాగా చిన్నపిల్లలప్పుడు నేను ఎత్తుకోవడానికి నాకు టైం లేదు. ఎందుకంటే నా సమయం నేను కూడా నాకు ఎక్స్ట్రా పని ఏమిటంటే సేవ. కొంచెం వాళ్ళకి 10-12 సంవత్సరాలు వచ్చిన తర్వాత, నా గ్రహింపు వచ్చిన తర్వాత, ఎన్ని పనులున్నా నా భార్య బిడ్డలతో కొంత సమయాన్ని నేను ఖచ్చితంగా గడుపుతాను. ఇప్పటికీ స్తోత్రం చెప్పాలి. ఈ రోజుకి అర్థమవుతుంది నేను ఎంత బిజీగా ఉంటానో అది మీకు తెలుసు. నేను ఎంత బిజీగా ఉన్నా ముందు నా కుటుంబానికి కొంత సమయాన్ని ఖచ్చితంగా కేటాయిస్తాను.